హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇది వచ్చేసి ఉగాది రోజు వ్లాగ్ అనమాట. సో మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. లేట్గా చెప్తున్నాను అనుకుంటున్నారు కదా, ఆల్రెడీ చెప్పేశాను, ఆ రోజు షార్ట్ పోస్ట్ చేశాను. సో ఇంకా ఇది వ్లాగ్ అనమాట. అయితే ఇంక ఉగాది కదా, చాలామంది ఉగాది అంటే భక్ష్యాలు, అదే బొబ్బట్లు చేస్తున్నారండి. అందరూ బొబ్బట్లే చేసుకుంటున్నారు. నేను కూడా యాక్చువల్గా చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇంకా కుదరలేదు. అంటే కొంచెం అలసిపోయాను ముందు రోజు క్లీనింగ్, అదే మీకు చెప్పాను కదా పూజా మందిరం మేక్ ఓవర్ అని. సో కొంచెం బ్యాక్ పెయిన్ వస్తూ ఉందన్నమాట. సో బొబ్బట్లు ఏంటి అంటే కొంచెం నెమ్మదిగా చేయాల్సిన పని. సో ఇంకా సింపుల్గా అయిపోద్దిలే అని చెప్పేసి ఇంకా పాయసం అయితే చేస్తున్నాను. ఆ పాయసం కూడా ఏంటంటే జీడిపప్పులు లేవు. షాప్ కింద షాప్ ఉంటుంది, వెళ్ళి తీసుకురండ్రా అంటే ఎవ్వరూ కదలట్లేదు. సరేలే ఇంకెందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఉన్నదాంతోనే చేసేస్తూ ఉన్నా. ఇంకా ఈ సేమియా కూడా ఏంటి అంటే మనం కునాఫా చేసుకుంటాం కదా, సో ఆ సేమియా అనమాట. కునాఫా రెసిపీ అయితే ఇంకా అలాగే పోస్ట్ పోన్ అవుతానే ఉంది, అసలు అది కుదరట్లేదు. సో ఇది మాత్రం నార్మల్ పాయసం లాగా చేసేసాను, జీడిపప్పు లేకుండా పాయసం అనమాట. చేసిన తర్వాత అయినా తెమ్మని చెప్పాను, పర్వాలేదులే అమ్మా జీడిపప్పు లేకపోతే పాయసం కాదా ఏంటి అని వాళ్ళే అన్నారు. సో వాళ్ళు అలా అన్నప్పుడు ఇంక నాకేంటి, ఇంకా అలాగే తినండి అయితే అని చెప్పి ఇంకా సింపుల్గా అలా పాయసం అయితే చేసేసాను. ఆ తర్వాత ఇంకా మా వాడికైతే మామిడికాయ ఇచ్చాను కట్ చేయమని చెప్పి. చాలా స్లోగా నెమ్మదిగా ఏదో మొత్తానికి అయితే కట్ చేశాడు, చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేశాడు. ఆ తర్వాత నేనైతే ఉగాది పచ్చడి చేస్తున్నాను. ఉగాది పచ్చడి అంటే ఉగాది పచ్చడేనండి. ఇంకా నేను అందులో ఎటువంటి ఫ్రూట్స్ కానీ, పుట్నాల పప్పు కానీ, కొబ్బరి ముక్కలు కానీ ఇట్లా ఏం వేయను. చాలా సింపుల్ ఉగాది పచ్చడి, నాకు ఇలాగే ఇష్టము. సో ఏంటంటే ఫస్ట్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసుకున్నాను. దానికి సరిపడా కొంచెం బెల్లం ఎక్కువ వేసుకున్నాను. కనీసం ఈ సంవత్సరం అయినా కొంచెం అంత మంచి అనుభవాలు ఎక్కువ రావాలి అంటే ఎక్కువగా ఉండాలి అని చెప్పి కొంచెం బెల్లం అయితే ఎక్కువ వేసాను, బెల్లం పొడి. తర్వాత మామిడికాయ ముక్కలు చేదు కోసం, వేప పువ్వు, మామిడికాయ ముక్కలు ఏంటంటే పులుపు ప్లస్ వగరు, కొంచెం ఇప్పుడు పైన స్కిన్ అనేది వగరుగా ఉంటుంది కదా మామిడికాయకి, సో అది. అలాగే కారం కోసము మిరియాల పొడి వేసాను. మిరియాల పొడి, కారం కొంతమంది వేస్తారు, పచ్చిమిరపకాయ కొంతమంది వేస్తారు. నేనైతే ఒక చిటికెడు మిరియాల పొడి వేసాను. అలాగే దాంట్లోనే కొంచెం ఉప్పు కూడా ఉంటుంది అనమాట. సో అదే ఉప్పు కొంచెం ఒక చిటికెడు అంతే. సో ఎక్కువగా తీపి పులుపు ఉండాలి, తక్కువగా చేదు కారము అవి ఉండాలి అని చెప్పి కొంచెం అవి తగ్గించేసాను అనమాట. అంటే కోపము, తర్వాత కొంచెం ఏమంటారు చేదు అంటే కొంచెం బాధలు ఇలాంటివి తక్కువ ఉండాలని కొంచెం తక్కువ వేసి, తీపి బెల్లం మాత్రం ఎక్కువ వేసుకున్నాను అనమాట, అదే పులుపు. సో మొత్తానికి సింపుల్గా అలాగా ఉగాది పచ్చడి అయితే చేసేసి ఇంకా పూజ అయితే చేసుకుంటా ఉన్నామండి. సో ఫైనల్గా అందరం కూర్చొని ఇంక ఇలా పూజ చేసుకుంటుంటే నాకైతే ఎంత ఆనందంగా ఉందంటే, దేనికి భారతి అంటే పూజా మందిరం చూసుకొని అసలు అది దేవుడి ఫోటోలు అన్నీ పెట్టి పూజ చేసుకున్న తర్వాత నిజంగా నా దిష్టే తగులుతుందేమో అనిపించిందండి. నిజంగా దేవుళ్ళకి మాత్రం అటుపోయి ఇటుపోయి చూసుకుంటానే ఉన్నాను, డోర్ ఓపెన్ చేసి బాగుంది కదా బాగుంది కదా అని చెప్పి. నిజంగా చేసే ముందు ఎంత ఆలోచించానంటే, అంటే ఏం లేదు, అది గోల్డ్ కలర్ కదా, సో అంటే అదొకలా ఉంటుందేమో అని చెప్పి అప్పటికే నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే రకరకాల వాల్పేపర్స్ రివ్యూస్ ఉన్నాయి, కానీ ఇది మాత్రం రివ్యూ లేదనమాట. సో దానివల్ల నాకు కొంచెం టెన్షన్ కూడా వచ్చింది. చేసిన తర్వాత ఎలా ఉంటుందో, వేసేసిన తర్వాత బాగోకపోతే తీసేసా. లాస్ట్ టైం వైజాగ్లో మీకు గుర్తుంటే మార్బుల్ వైట్ కలర్ వాల్పేపర్ వేసి బాగాలేదని చెప్పి తీసేసాను పూజా మందిరానికి. సో అక్కడ అనుకోండి పోయినా గోడకి పెచ్చులు వచ్చేసినా నన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఆ గోడకి పెచ్చులు వచ్చేస్తే మళ్ళీ ఇంకొకటి అంటించినా సరే ఎలా ఉంటుందంటే అతుకులుగా ఉంటుంది, ప్లస్ ఓనర్స్కి మనం సమాధానం చెప్పాలి. సో కానీ దేవుడు నన్ను ఆ సిచ్యువేషన్లో పెట్టలేదు, చాలా అందంగా అవుట్పుట్ వచ్చింది. సో నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది పూజ మందిరం చూస్తూ ఉంటే. మీరు కూడా ఎవరైనా సరే అట్లా లోపలంతా కొంచెం మసి పట్టేసి మనం హారతులు అవి ఇస్తాము, లేకపోతే అట్లా ఆయిల్ మరకలు అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ నీట్గా క్లీన్ చేసేసి ఒకసారి ఇలా ట్రై చేయండి. పెద్ద కాస్ట్ ఏం కాదు, చిన్న పూజ గదిలో అయితే మీకు ఒక్కటి సరిపోతుంది. అది 140 ఉంది, ఇప్పుడైతే ప్రైస్ తగ్గింది. నేను కొన్నప్పుడు ప్రైస్ ఎక్కువ ఉంది, 170 అలా ఉంది. సో ఇప్పుడు ప్రైస్ అయితే 140 130 అలా ఉంది ఆ బండిలు. సో ఒకసారి చూసుకొని తీసుకోండి, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ తర్వాత ఇంకా పూజ అయితే చేసేసుకొని ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి పెట్టించేసాను. నాకు కూడా ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. ఫస్ట్ అయితే ఉగాది పచ్చడే తింటాను. సో ఫస్ట్ నోట్లో పెట్టుకోగానే మీకు ఏ టేస్ట్ అయితే తగిలింది అంటే అందరికీ ఖచ్చితంగా
ఆ చింతపండు పులుపు ఆ బెల్లం తీపే తగులుతుందిలేండి. మా ఆయనకి మాత్రం పాపం చేదొచ్చిందంట. నేనేం చేశానంటే వేప పువ్వులతో పాటు వేప కాయలు కూడా వేసేసాను. అంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా! సో, అవి కూడా వేసేసాననమాట. సో, పాపం అవి మా ఆయనకే వచ్చాయంట. ఏంటి నాకే వచ్చాయి మొత్తం వేపాకంతా అని చెప్పి అంటా ఉన్నారు. సో, ఆ తర్వాత తినేసి ఇంకా శారీ వేసుకొని రెడీ అవుదాం అనుకున్నాను. కాకపోతే టైం లేదు. పిల్లలకి టిఫిన్ పెట్టేసి తర్వాత ఇంక మేము రెడీ అయ్యి వచ్చామన్నమాట. ఇంక మళ్ళీ లేట్ అయిపోద్దని చెప్పి ఇంకా డ్రెస్ మీదే గుడికైతే వచ్చేసాను. శారీస్ అయితే నీట్‌గా ఐరన్ చేయించి మరీ పెట్టుకున్నా కట్టుకుందామని. కాకపోతే ఇంకా టైం అయిపోద్దని ఇంకా మళ్ళీ గుడికి మరీ లేట్‌గా వెళ్ళకూడదు కదా! అందుకని. సో, ఈ డ్రెస్ కోసం కూడా అడిగారు షార్ట్‌లో చూసి. ఆ డ్రెస్ ఏంటి అంటే శారీతో స్టిచ్ చేయించానండి. నేను డ్రెస్ కొనలేదు. నేను ఆల్రెడీ అప్పుడు షేర్ చేశాను. దసరా ఆ టైంలో ఆ డ్రెస్ అయితే కుట్టించాననమాట. సో, ఆ తర్వాత ఇంక గుడికైతే వచ్చేసాము. ఇంకా ఇది ఏ ఏరియా అంటే పేరేదో అడిగానండి మా ఆయన్ని మర్చిపోయాను మళ్ళీ. సో, ఏలూరులో ఉన్న అటువైపు వట్లూరు అటువైపు ఉన్న వాళ్ళకి తెలుస్తది ఈ ఏరియా పేరు. సో, టెంపుల్ మాత్రం చాలా బావుంది. కొత్తగా కట్టినట్టున్నారు. ఇది హనుమాన్ టెంపుల్ అనమాట. అలాగే రాముల వారు కూడా ఉన్నారు. సో, హనుమాన్ ఉన్న దగ్గర రాముల వారు అంటే లేకుండా ఎలా ఉంటారు చెప్పండి. సో, టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ కూడా అదేదో కడుతున్నారండి. అదేంటో నాకు అర్థం కాలేదు. సో, గోశాల అయితే కాదు. ఎందుకంటే చాలా కిందకుంది. మరి అదేంటో మరి. గుడి గుడి కూడా చూడండి. బయట నుంచి చూడండి. గుడి కూడా రెగ్యులర్‌గా ఇటువైపు కట్టినట్లు లేదు. నార్త్ వైపు ఉంటాయన్నమాట అలా టెంపుల్స్. అలా ఉంది. సో, గుడికెళ్ళి ప్రశాంతంగా దండం పెట్టుకొని ఇంటికైతే బయలుదేరాము. అయితే మీకొకటి చూపిస్తాను చూడండి. సో, ఈ మామిడికాయ చెట్టు చూడండి. ఒక్క 10 నిమిషాలు ఆపు సీను అంటే మా ఆయన ఆపకుండా పట్టుకెళ్ళిపోయాడండి. మామిడికాయలు చూసారా అసలు ఎన్నున్నాయో. ముందు రోజైతే ఒక 4 కాయలు కొట్టేసాను అక్కడ. సో, అది ఉంటది. ఏమంటారు అది ఆ వీడియోస్ మా ఆయన ఫోన్లో తీసా అనమాట. అసలు 4 కాయలైతే దొబ్బేసాను నేనప్పుడు. నాకు చాలా ఇష్టం అండి చెట్టుకల్లా కాయలుండే. అక్కడ ఎవరు కూడా లేరు. సీను ప్లీజ్ సీను అని చెప్పి మా ఆయన్ని ఆపి ఒక 4 కాయలైతే తీసుకున్నా అనమాట. సో, ఆ వాటిలతోటి ఇప్పుడు పచ్చడి చేస్తున్నాను. యాక్చువల్‌గా ఉగాది పచ్చడి కోసం 2 కాయలైతే కొన్నాను మామిడికాయలు. రూ. 30 పెట్టి 2 కాయలు కొన్నాను. కాకపోతే అక్కడేంటి అంటే మాకు ఎప్పుడైనా కొంచెం ఖాళీ దొరికితే అటెళ్ళి కూర్చుంటాం. ముందు రోజు టీ తాగేసి అక్కడ ఉంటదనమాట ఒక చైర్ అంటే బయట ఏస్తారు కదా! వాకింగ్ చేసినోళ్ళు కూర్చోడానికి. సో, కొంతసేపు అక్కడికెళ్ళి కూర్చొని అలా వస్తూ ఉంటాం అనమాట మేము. సో, అప్పుడు ఎవ్వరూ లేరు అక్కడ. ఇప్పుడు కూడా చూడండి ఎవరూ లేరు కదా అక్కడ. సో, అక్కడైతే ఒక 4 కాయలు తెంపుకున్నాను నిన్న. సో, వాటిలతో ఇప్పుడైతే పచ్చడి చేస్తా ఉన్నాను. అంటే ఏం భారతి కొనుక్కోవచ్చు కదా! ఎందుకు తెంపుకోవడం అని అనకండి. నాకు అదొక సరదా అనమాట. ఏం లేదు కొనుక్కోవచ్చు. కానీ అదొక సరదా కదా అని చెప్పి ఇంకలా మామిడికాయలు గానీ, ఉసిరికాయలు ఇలాంటివి ఉంటే మాత్రం ఖచ్చితంగా తెంపుకుంటాను నేనైతే. ఏమైనా వాళ్ళు ఉంటే అడిగి తెంపుకుంటా. వాళ్ళు లేకపోతే మాత్రం అడగకుండా తెంపుకుంటాను. సో, ఇంకా మా ఆయన మళ్ళీ ఎక్కడ తెంపుతానో అని, అమ్మ నీకు నమస్కారం నువ్వు పద అని చెప్పి బండి ఆపమంటే ఆపలేదు తీసుకొచ్చేసారు. ఆ తర్వాత ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఇంక తెలుసు కదండీ వంట అయితే చేయాలి. సో, ఇంకా ఇండక్షన్ మీద చేస్తున్నాను. టమాటా మామిడికాయ పప్పు. సో, కలిపి అంటే వేపుడు పప్పు అంటాం కదా! సో, ముందే పోపు పెట్టేసి చేస్తున్నాననమాట. సో, దానికోసం ఫస్ట్ అయితే యాక్చువల్‌గా మామిడికాయకి స్కిన్ తీయాలండి. ఎందుకంటే ఇప్పుడు వగరుగా ఉంటాయి కదా! అది మర్చిపోయాను. అది మర్చిపోయి ఇంక మామూలుగా ఏసేసాను. కానీ పచ్చడి కూడా చేశాను. అంటే నిన్న చెప్పా కదా! నిన్న దొబ్బేసిన కాయలున్నాయి. వాటిలతోటి పచ్చడైతే పెట్టా అనమాట. తురుము పచ్చడిలాగా. సో, ఇక్కడ ఏంటి అంటే ముందే ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి అన్నీ వేసేసిన తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక 3 టమాటాలు, టమాటా మామిడికాయ పప్పు అనమాట. సో, అందుకని టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకున్నాను. సో, టమాటా వేసేసిన తర్వాత ఉల్లిపాయ, టమాటా కొంచెం వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న కందిపప్పు కూడా వేసేసాను. ఆ తర్వాత దాంట్లో నేను కారం వేసుకున్నాను. పచ్చిమిర్చి వేయలేదు. సో, కారం వేసుకున్నాను. కారము, ఉప్పు అన్నీ వేసేసి వాటర్ అయితే వేసేసా. ఒక గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ అయితే వేసేసాను. మామిడికాయకి మాత్రం ఆ స్కిన్ తీసుంటే బాగుండేమో అనిపించింది. తర్వాత అంటే పచ్చడి చేసేటప్పుడు గుర్తొచ్చిందనమాట. అరే పప్పులో కూడా తీసుంటే బాగుండు అని చెప్పి. అయితే మామిడికాయ పులుపు కదా! సో, పప్పు ఉడకదని చెప్పేసి నేను ఇలా ఒక బౌల్ పెట్టేసి దాంట్లో మామిడికాయ ముక్కలు పెట్టేశాను అనమాట. అవి లాస్ట్లో మిక్స్ చేస్తాను. ఇదేంటి అంటే పప్పు బాగా ఉడుకుతుంది. అంటే మనం మామిడికాయలు గిన్నెలో పెట్టడం వల్ల ఏంటి అంటే పప్పు నార్మల్గా ఉడికిపోతుంది. పులుపు తగిలితే ఉడకదు కదా! అందుకని చెప్పి. అది కాకుండా ఒకవేళ కుక్కర్లో వాటర్ ఎక్కువైనా సరే ఆ గిన్నెలోకి వచ్చేస్తాయి అన్నమాట. అంటే విజిల్లో నుంచి బయటికి రాకుండా. ఆ తర్వాత ఇదిగోండి ఈ కాయలేనండి నేను తీసుకునింది. చిన్న కాయలు
4 కాయలు తీసుకున్నాం. 2 కాయలు అయితే తినేసారు ముందు రోజే. చాలా బాగున్నాయండి అవి. బంగినపల్లి మామిడి పళ్ళు అనుకుంటా. ఎంత మంచి వాసన వస్తున్నాయంటే కొనిన మామిడికాయలు కూడా అంత వాసన రావట్లేదు. ఇవి మాత్రం భలే వాసన వచ్చినాయి. ఎంతైనా కొట్టేసిన మామిడికాయలు కదా. సో ఇంకా చూడండి, ఒకవైపు పచ్చడి చేస్తున్నాను, ఇంకోవైపు మామిడికాయ ముక్కలు అయితే వీళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇంకా అరిచి ఎవరు ఉండనివ్వండిరా కొంచెం పచ్చడి, అసలు కనీసం అది తిరగాలి కదా, మీరు ఇలా పట్టుకెళ్ళిపోతే ఎలారా బాబు అని చెప్పేసి ఇంక వాళ్ళని అరిచి ఆ మిగతా ముక్కలతో అయితే పచ్చడి ఇలా చేశాను. నిజానికి నేను ఎలా అనుకున్నానంటే పులిహోర చేద్దాం అనుకున్నాను. పులిహోర వద్దన్నారు వీళ్ళు. సరే అయితే మామిడికాయ పచ్చడిని పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, మామిడికాయలు వేసి చాప్ చేసేసి దానికి కొంచెం ఇంగు పొడి, అలాగే కొంచెం మెంతి పిండి, అది ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి చేసి పెట్టుకుంటాం కదా, అది కొంచెం వేసేసి తాలింపు ఇల్లదిగోండి ఆవాలు అన్నీ వేసి మనం పోపు పెట్టేసుకున్నాం అనుకోండి, అన్నం కలుపుకొని తింటే పులిహోర లాగానే ఉంటుంది. కానీ కారం ఎందుకు వేసానంటే మా చిన్నోడు ఉన్నాడు కదా పక్క నుంచి, అదేంటమ్మా ఎల్లో కలర్లో ఉంది, రెడ్ కలర్లో కదా ఉంటుంది ముక్కలు పచ్చడి అంటే అని చెప్పేసి, వాడికి ఏంటి అంటే చూడండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మనం కారము తర్వాత అంటే పచ్చిమిర్చి వేయకుండా చేస్తాం కదా ఆవకాయలాగా, సో అది ఎక్స్పెక్ట్ చేశాడు మావాడు. కాకపోతే నేను ఇలా చేసేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. ఇది కూడా చాలా బాగుంటుందిరా బాబు అని చెప్పేసి ఫస్ట్ ఒకసారి టేస్ట్ చేయని చెప్పి కొంచెం పెడుతున్నాను. వాడు చూడండి, నువ్వు ఆ పచ్చడి చేస్తానని ఈ పచ్చడే చేసావు అని అంటున్నాడు. ఇంకా అలాగే కానీ పులిహోరలాగా ఉంటుందండి. నాకు మళ్ళీ నోట్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి మామిడికాయ చూస్తే. ఎందుకో ఒక ఎమోషన్ అనమాట నాకు మామిడికాయలు, ఉసిరికాయలు అంటే. సో జస్ట్ పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, మామిడికాయలు కనుక చాపర్లో వేసి చాప్ చేసేసి, చాపర్లో కానీ దంచుకునేది ఉంటే దంచుకునే దాంట్లో దంచేసుకొని కొంచెం కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఆవాలు, మెంతుల పిండి కొంచెం వేసేసి పోపు పెట్టేసుకుంటే అది మనం స్టోర్ చేసుకోవచ్చు కూడా. సో అప్పుడు ఏంటి అంటే ఎంచక్క పులిహోరలాగా కూడా కలిపేసి ఇచ్చేయచ్చు ఉదయం పూట బాక్సులకి. సో చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇది కూడా చాలా బాగుంది నాన్న, కొంచెం ఉప్పు చూడు అని చెప్పేసి పెట్టా. బాగానే ఉందిలే అంటున్నాడు అనమాట. ఇంకేం చేస్తాం, వాడి కోసం వండాల్సి వస్తుంది. సో ఇంక పచ్చడి అయితే అలా అయిపోయింది. ఇంకా అప్పడాలు వేపేసాను, పప్పు, అప్పడాలు, మామిడికాయ పచ్చడి అనమాట. అంతే సింపుల్ కర్రీసే ఇవాళ. పెద్దగా అయితే నేనేమి రెసిపీస్ అయితే ఏం చేయలేదు. ఎందుకు అంటే ఏం లేదు, ముందు రోజు నేను కొంచెం అలసిపోయానండి. ఇల్లంతా క్లీన్ చేయడం, ఇంకా పూజ గది మేక్ ఓవర్ చేయడం, ఇంకా అట్లా అలసిపోయాను అనమాట. సో దానివల్ల ఇంక ఇవాళ అయితే పెద్దగా రెసిపీస్ ఏం చేయలేదు. చేస్తానులేరా బాబు తర్వాత అని చెప్పాను. అయినా వాళ్ళేం పెద్దగా ఇష్టంగా తినేవాళ్ళు కూడా కాదండి. బూరెలు లేకపోతే బొబ్బట్లు అవన్నీ పెద్ద ఇష్టంగా తినేవాళ్ళు కూడా కాదు. సో అందుకే చేయలేదు. వాళ్ళు తినేలా ఉంటే మాత్రం ఖచ్చితంగా చేసేదాన్నే. వాళ్ళే అంత ఇష్టంగా ఏం తినరు కాబట్టి ఇంక సింపుల్గా అయితే ఇలా చేసేసాను అనమాట. సో అప్పడాలు చాలు అన్నారు, పప్పుతో అప్పడాలే చాలు అన్నారు. ఇంక అందుకని ఇంక అప్పడాలు ఒకటే వేపేసాను. ఇదిగోండి పప్పు చూశారు కదా, టమాటా పప్పు. సో ఒక 4 విజిల్స్కి బాగా పప్పు ఉడికిపోయింది. దాంట్లో సాల్ట్ వేసేసి ఇంకా కొంచెం వాటర్గా, కొంచెం నాకు పప్పు ఏంటి అంటే వాటర్గా ఉంటే ఇష్టం అనమాట. సో అట్లా తినేసామన్నమాట. మధ్యాహ్నం తినేసి మంచిగా నిద్రపోతే మా వాళ్ళు ఏమో పడుకోకుండా క్రికెట్ అని చెప్పి 3 అయిందో లేదో ఇక్కడికి తీసుకువచ్చారనమాట. సో ఇది ఎక్కడంటే అదేనండి ఇందాక హనుమాన్ టెంపుల్ చూపించాను కదా, దానికి వెనకాల, హనుమాన్ టెంపుల్ వెనకాల అనమాట. సో వట్లూరు దగ్గర ఉంటుందండి ఇదంతానా. సో ఏరియా పేరు అయితే నాకు అంత ఎగ్జాక్ట్గా తెలీదు. సో ఇంక వాళ్ళైతే క్రికెట్ ఆడడానికి ఇక్కడికి వచ్చారు. యాక్చువల్గా సిఆర్ రెడ్డికి వెళ్దాం అనుకున్నాం, కాకపోతే ఇంక ఇక్కడ ఆడదాంలే అని చెప్పి ఇక్కడ ఆడుతున్నారు వాళ్ళైతే, వాళ్ళ ముగ్గురు. నేనేమో చిప్స్ తెచ్చుకున్నాను. చిప్స్ ఇది ఉంటుంది కదా మూరీ మిక్చర్ ప్యాకెట్లు, సో అవి తెచ్చుకున్నాను అనమాట టైం పాస్కి. కాకపోతే కూర్చోడానికి ప్లేస్ లేదు. కొంచెం వెదర్ మాత్రం చల్లగానే ఉంది, అంటే అంత వేడిగా అయితే ఏం లేదు. కానీ ఈ ఏరియా మాత్రం చాలా బాగుంటుందండి. నాకు ఎంత ఇష్టం అంటే ఇక్కడ ఒక ల్యాండ్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టించుకోవాలని నచ్చింది. ఎందుకంటే చూడండి ఇల్లులన్నీ కూడా ఎలా ఉన్నాయంటేనండి ఒక కాలనీ లాగా అనమాట. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇటు అటు ఇల్లులు, మధ్యలో అంతా నీట్గా రోడ్డు, అట్లాగా ఏ ఫేసింగ్ బి ఫేసింగ్ అని చెప్పేసి మరి ఇట్లా అంటే చూడండి ఎలా చెప్పాలి, ఒక 20 ఇల్లులు ఒక 20 ఇల్లులు లాగా అనమాట. ఇటు అటు 10 ఇల్లులు, మధ్యలో రోడ్డు, మళ్ళీ దానికి వెనకాల మళ్ళీ సేమ్ ఇలాగే అటు ఇటు 10 ఇల్లులు, మళ్ళీ అటువైపు మధ్యలో రోడ్డు, మళ్ళీ దానికి బ్యాక్ సైడ్. సో అట్లాగే చూడండి సినిమాల్లో సెట్ వేస్తారు కదా, అట్లా ఉన్నదన్నమాట. ఇదంతా నాకు తెలిసి లేఅవుట్ అనుకుంటా. చాలా బాగుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇదంతా
ఇట్లా ఉంది కదా, దీని వెనకాల మళ్ళీ కడుతున్నారనమాట. ఇప్పుడు కట్టించుకుంటూ ఉన్నారు అందరూ. నాకైతే చాలా బాగా నచ్చింది. సీను మనం కూడా ఇక్కడ సెటిల్ అవుదాం సీను అంటే, మా ఆయన ఏముందని ఇక్కడ సెటిల్ అవుతావు అని చెప్పి తిట్టారనమాట. సో ఎప్పటికైనా మళ్ళీ వైజాగ్కి అయితే వెళ్ళిపోవాల్సిందే. సో ఇంకొక 2 ఇయర్స్ అండి. లక్కీకి 10th అయిపోయిన తర్వాత షిఫ్ట్ అయిపోతాం అనమాట. సో అప్పటి వరకు ఇక్కడే ఉందాంలే, ఇంక అస్తమాను పిల్లలు స్కూల్ పాడవుతుంది కదా, చేంజ్ చేయడం ఎందుకని చెప్పి ఇంక అనుకుంటున్నాం. కానీ నాకు ఈ ఏరియా మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఇక్కడే చూడండి, ఇక్కడే ఒక ల్యాండ్ తీసుకొని మంచిగా ఇండివిజువల్ హౌస్ కట్టించుకోవాలి అన్నంత అనిపించింది అనమాట. చూడండి ఎంత బాగుందో, అటు ఇల్లులు ఇటు ఇల్లులు. అక్కడే ఆ పక్కనే హనుమాన్ టెంపుల్. చూడండి ఇటువైపు ఒక రోడ్డు, అటువైపు ఒక రోడ్డు, అట్లాగా మొత్తం ఎన్ని రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు నేను చూసింది అయితే ఒక 5 చూశాను. మెయిన్ రోడ్ కాకుండా సైడ్ రోడ్లోకి వస్తే ఇట్లా ఇల్లులు, అటు ఇటు ఇల్లులు అనమాట. చాలా బాగుంది. సో ఇంకా వీళ్ళు ఆడుకోవడానికి ఇది ఒక మంచి ప్లేస్ అయిపోయింది వీళ్ళకైతే. ఇంక వీళ్ళైతే అలా ఆడుతూ ఉన్నారనమాట తండ్రి కొడుకులు. మా ఆయన మాత్రం ఈ విషయంలో బాగా మెచ్చుకోవాలి. ఎందుకంటే మీరు అనుకుంటారు నేను మా ఆయన బయటకు వెళ్ళి ఒక కప్పు టీ తాగడం, కాఫీ తాగడం అని చెప్పి. నిజానికి నాకంటే కూడా నేను బయటికి వెళ్ళేది ఓన్లీ టీ కోసమే వెళ్తాను. ఎప్పుడైనా టీ తాగడానికి, పానీపూరి తినడానికి. మా వారు ఖాళీ దొరికినప్పుడల్లా పిల్లల్ని బయటకు తీసుకెళ్ళి ఆడిస్తారు. కాకపోతే అప్పుడు నేను వీడియోస్ తీయను. ఏం లేదు, కొంతమంది ఏమనుకుంటారంటే నువ్వు మీ ఆయనే బయటకు వెళ్తారు, పిల్లల్ని తీసుకెళ్ళరు అని చెప్పి. కానీ కాదు, యాక్చువల్గా పిల్లలు అంటే బైకే కదండి, మేము నలుగురు వెళ్ళాలంటే మ్యాక్సిమం కారు ఉండాలి. ఇది కూడా ఏంటి అంటే పక్కనే కాబట్టి ఇంక అలా వచ్చామన్నమాట నలుగురం కలిసి. సో తను ఏంటి అంటే పిల్లల్ని తీసుకెళ్ళి తరచూ ఆడిస్తూనే ఉంటారు, బాస్కెట్బాల్ కానీ ఇలాగా క్రికెట్ కానీ. సో ఇంకా బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అన్నా సరే మా ఆయన పిల్లలు వెళ్తారు. నేనేంటి అంటే ఒకేలే ఇంకా నేను బండి సరిపోదు అన్నట్లుగా ఇంక నేను వెళ్ళను అనమాట. సో ఇంకా అట్లా అవుతూ ఉంటుంది. వీళ్ళైతే ఇక్కడ తరచూ వచ్చి ఆడుకుంటూ ఉంటారనమాట. క్రికెట్ అయితే ఇంటికి దగ్గరే. సో అలాగా ఇంక మేమైతే చిప్స్ తెచ్చుకున్నాం కదా, సో అయితే తినేసి కొంతసేపు ఆడుకొని ఆ తర్వాత అయితే మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోయాం అనమాట. సో అది మా ఉగాది అలా గడిచింది. సో మరి మీ ఉగాది మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.